హలో అండి, నేను నూర్జహాన్. ఇక్కడ చూసారా, డ్రాగన్ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయ్యండి, ఇప్పుడు ఇవి ఫ్లవర్స్ ఏంటని ఓ 3 ఇయర్స్ బ్యాక్ చాలామందికి తెలియదండి. ఇప్పుడు అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రాగన్ నాటుకుంటున్నారు. మన గార్డెన్లో మొదలైపోయినాయి అండి. జూన్లో మనకి మేలోనే మొదలవ్వాల్సింది. ఈ ఎండల వలన మొదలవ్వలేదు. ఫ్లవర్స్ కూడా ఏ మొక్కలకి రాలేదు. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయో. అదిగోండి, అక్కడ చూసారా, ఒకే కొమ్మకి 1 2 3 4 5 6 7, ఈ కొమ్మకి, ఇంత పెద్ద కొమ్మకి 7 ఫ్లవర్స్ వచ్చినాయండి. ఈ 7 ఫ్లవర్స్లో కొన్ని రాలిపోవచ్చు, చెప్పలేము. అయితే దూరం డిస్టెన్స్ బాగానే ఉంది. ఒక 5 ఇంచుల గ్యాప్లో వచ్చేసినాయి అనమాట. అదిగోండి అక్కడ ఫ్లవర్సు, ఇక్కడ ఈ అటు సైడ్, ఇదిగోండి అటు సైడ్ కొన్ని, ఇదిగోండి ఆ కొమ్మకి ఒకటి, ఈ కొమ్మ చూసారా, ఇదిగోండి ఈ కొమ్మకి ఒకటి ఉంది. ఇక్కడ నేను కుండీలో నాటాను. అలా గోడ బయటికి వేసేసాను. చూడండి ఫ్లవర్స్ మొదలైపోయినాయి. ఇంతకుముందు కూడా చూపించాను, ఇది ఫిల్టర్. మనం అప్పుడు ఈ ఫిల్టర్స్లో నుంచే మనం వాటర్ ఫిల్టర్ చేసుకొని వాడేవాళ్ళం. దీంట్లో అదిగోండి 2 ఫిల్టర్ కుండీలలో పెట్టేసేసాను. ఇది ఎప్పుడు 3 ఇయర్స్ నుంచి అలాగే ఉందండి. ఒకే స్టెమ్ నాటాను. అదిగోండి ఎంత బలంగా ఉందో చూడండి. అలా వెళ్ళిపోయింది. నేను ఎలాంటి పోషకాలు ఇవ్వనండి, ఇంతే. నేను కిచెన్ వేస్టే వాడాను. కిచెన్ వేస్ట్, మట్టి, చెప్పాను కదా, సాయిల్ మిక్స్ అలా పెట్టిన తర్వాత 3 ఇయర్స్ అయిందండి ఇది నాటి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓన్లీ వాటరే. ఎప్పుడు 3 డేస్కి 4 డేస్కి వాటర్ ఇస్తున్నాను. తర్వాత అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ చుట్టూతో పెట్టానండి. ఎప్పుడో ఒక 5 నెలలకి 6 నెలలకి అలా. ఎక్కువ పోషకాలు అవసరం లేదనమాట దీనికి. ఎక్కువ పోషకాలు ఇచ్చినా కూడా మొగ్గ రాలిపోతూ ఉంటుంది. చాలామంది మొగ్గ ఎండిపోతుంది, రాలిపోతుందని చెప్తూ ఉంటారు కదా, ఇదే కారణం అండి. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, ఎక్కువ పోషకాలు ఇవ్వకూడదు అనమాట. అలాగే ఇది ఆ టైం వచ్చినప్పుడు విపరీతంగా మొక్కలు వచ్చేసి పూలు చూస్తారు కదా, ఆ మొగ్గ స్టార్ట్ అయినప్పుడు చిన్న గోలికాయ అంత వస్తుంది. ఆటోమేటిక్ ఎంత పెద్ద ఫ్లవరు, ఎంత పెద్ద కాయ కాస్తుంది అనమాట. ఇది ఒక విచిత్రమైన పండు అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాము. ఒక 3 ఇయర్స్ నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రేటు కూడా చాలా అందుబాటులోకి వచ్చినాయండి. అయితే వాళ్ళు మందులు వేస్తున్నారు, పండిస్తున్నారు. కానీ మనం ఇలా పండించుకోవటం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట. అదే బయట పండ్లు రుచి ఉండదండి, చప్పగా ఇదేం పండు అన్నట్టు ఉంటుంది అనమాట కొత్త వాళ్ళకి. చూసారా, అదంతా వచ్చేసింది. రోడ్ బయటికి వేసేసాను అనమాట. అలా చాలా కొమ్మలు బయటికి వేసేసానండి. ఇక్కడంతా చూపిస్తాను. ఈజీగా పెంచుకోగలిగే మొక్క నేను చెప్తూ ఉంటాను కదా. ఆల్రెడీ కాయ కాసిన కొమ్మను కనుక మీరు కట్ చేసి నాటగలిగితే 1 ఇయర్లో మీకు కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు, ఇక్కడ వీటికి అన్నిటికీ రాలేదండి. ఇది ఏంటంటే కంటిన్యూగా వాటర్ ఇవ్వటం వలన రాలేదు. మనం కుండీలో పెట్టుకోవడమే బెస్ట్ అండి. ఈ డ్రాగన్ మాత్రం కుండీలలో నాటుకుంటే అవి మనం ఎప్పుడంటే అప్పుడు మనం 3 రోజులకు 4 రోజులకు వాటర్ ఇవ్వగలుగుతాము. మడుల్లో నాటితే పక్కన వేరే మొక్కలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు బాగా ఎండలు కూడా ఎక్కువగా ఉండటం వలన వాటర్ రోజు పోయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఇంకా స్టార్ట్ కాలేదు. అది కుండీలో ఉన్న మొక్క చూడండి, చక్కగా ఎన్ని ఫ్లవర్స్ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంత నాటానండి. ఇవన్నీ నాకు ఆల్రెడీ కాయ వచ్చిన కొమ్మని, ఇదిగోండి ఇక్కడ కాయ వచ్చిన కొమ్మని సెలెక్ట్ చేసి నాటాను. ఇవి కనుక మనం కుండీలలో నాటితే నెక్స్ట్ ఇయర్కి కాయలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఇవ్వండి ఇక్కడ అంతా రెడీ చేసి పెట్టాను. నేను ఈసారి అయితే అన్ని కుండీలలో నాటుతానండి. మనకేంటంటే ఈ డ్రాగను కుండీలలో నాటుకుంటే, చిన్న కుండీల్లో నాటినా కూడా బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. ఇదంతా ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడండి. ఇదంతా వైట్, ఇక్కడంతా వైట్ వేసాను. ఇదంతా వైటు. అక్కడ మీకు ఇంతకుముందు చూశారు కదా, అది మనము పైన పఫ్ షీట్స్ వేసేటప్పుడు డిస్టర్బ్ అయిపోయిందండి. అంతా కట్ చేసేసారు, బయటకు పోయిందంతా. ఎంత పెద్దగా ఉన్న డ్రాగన్ కదా, రెడ్, ఇదంతా రెడ్ వైట్ 2 మిక్స్ చేసి పెట్టానండి. 2 రకాల కాయలు దీంట్లో కాస్తాయి. కింద ఎల్లో నాటానండి, చూపిస్తాను పాండి. ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాయాలని. ఈ సంవత్సరం కాయకపోతే ఇక నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కాయలు వస్తాయి. ఎల్లో కాయలు కూడా మనము టేస్ట్ చేయబోతున్నాము. ఎల్లో కాయలు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందంట.
నా ఫ్రెండ్స్ కొంతమంది అమెరికాలో ఉన్నవాళ్ళు, మా రిలేటివ్స్ చెప్పారనమాట. అక్కడ మేము ఎల్లో టేస్ట్ చేసామండి, చాలా టేస్టీగా ఉంటుంది, రెడ్ వైట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. కాలి ఇది చూసారా, ఈ మొక్క నాటి నేను 1 year అండి. పూత చూసారా ఎంత బాగా వచ్చిందో. దానిమ్మ అయితే మనం ఎన్నైనా నాటుకోవచ్చు, మనకు ప్లేస్ ఉండాలే కానీ అంత బాగా కాయలు కాస్తాయి. ప్రతి కొమ్మకి పూత స్టార్ట్ అయింది చూడండి. కొంచెం గార్డెన్ చూపించుకుంటా వెళ్తున్నాను. కింద ఎల్లో చూపించాలి కదా, అందుకని వైట్ అండి ఇది. తర్వాత గులాబీలు, ఈ ఫ్లవర్స్ చూడండి సారా ఎంత అందంగా ఉన్నాయో. ఎల్లో రెడ్ 2 రకాలు ఇక్కడ నాటానండి. జస్ట్ రెడ్ 11x11 కుండీ, ఐకే కుండీలలో నాటాను. బాగా పూలు పూస్తున్నాయి. పదండి కిందకి వెళ్దాము. ఇవన్నీ అయితే నేను ఇక కొంచెం వర్షం జూలైలో అన్నీ తీసి పైన నాటేస్తానండి. చిన్న చిన్న కుండీల్లో నాటేస్తాను. నాటేస్తే పైన నాటుతాను అనమాట. వాటికి కొంచెం 4 రోజులు 5 రోజులు నీళ్ళు పోయిపోయినా పర్వాలేదు కాబట్టి అలా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎండ రాదనుకుంటారేమో, ఇక్కడ వెస్ట్ ఈవినింగ్ బాగా ఎండబడుతుందండి, వెస్ట్ ఫేస్ ఇది. అందువలన నేను ఇక్కడ సెట్ చేశాను. ఈ 2 కుండీలు చూడండి, వీటిల్లో రెడ్, ఎల్లో, వైటు 3 ఉన్నాయండి. 3 నాటాను. ఇంత సైజు కుండీలలో నాటుకుంటే సరిపోద్దండి. అదిగోండి 11x11 కుండీల నుంచి స్టార్ట్ చేయొచ్చు. 11x11 కుండీ నుంచి 18x18 కుండీలు మరీ ఎక్కువ పెట్టినా కూడా రూట్స్ ఏం పెద్ద కిందకి వెళ్ళవు కాబట్టి పెద్ద కుండీలు అవసరం లేదు. ఇంత మాత్రం సైజు చాలు. ఈ పోసిన నీళ్లు పోసినట్టే కిందకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఎందుకంటే దీంట్లో కిచెన్ వేస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం మట్టి పోయాలండి. మట్టి పోస్తే ఇక కొంచెం నిలబడతాయి. దీంట్లో కిచెన్ వేస్టు, పేడ ఎక్కువగా ఇదే ఉందన్నమాట. ఈ 2 కలిపి వాడాను. మట్టి తక్కువగా ఉంది, అందువలన వాటర్ ఇలా పోయగానే అలా కింద కారిపోతున్నాయి. కొంచెం మట్టి పోసి సెట్ చేయాలి. ఇదిగోండి ఇదంతా అటంతా వెళ్ళిపోయింది, అక్కడంతా చూసారా. ఇది అందరూ ఈజీగా నాటుకోగలిగే మొక్క అండి. అసలు కుండీలు లేవు అన్న వాళ్ళు కూడా, చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 కుండీలు లైన్గా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోగలిగితే సంవత్సరంలో మీరు 4 నెలలు కంటిన్యూగా మీరు కాయలు తినొచ్చు అనమాట. ఇవి మామూలుగా అయితే మే నుంచి మొదలయ్యేవి, ఇప్పుడు జూన్ నుంచి మొదలైనవి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 6 నెలల దాకా కూడా మనం కాయలు కోసుకొని తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.